నందికొట్కూరు మున్సిపాలిటీ సంబంధించి ఈరోజు సిపిఐ రైతు సంఘంగా తహసీల్దార్ కార్యాలయం ముందు స్పందన ప్రజా గ్రీవెన్స్లో పబ్లిక్ గ్రీవెన్స్లో ఈరోజు మున్సిపల్ కమిషనర్ అనుపమ మేడం గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కొరకు ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ప్రజా గ్రీవెన్స్ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే మరి ఈ గ్రీవెన్స్ టౌన్కి సంబంధించి మున్సిపాలిటీ కార్యాలయంలో సపరేట్గా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము వ్యక్తిగతంగా ప్రజల తరఫున ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లా కాకుండా సమస్యలు మొత్తం కూడా మున్సిపల్ ఆఫీసులో ఉంటాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఇక్కడ ఉండడంతో సమస్య ఇవ్వడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకొరకే మేము ప్రత్యేకంగా కూడా గ్రీవెన్స్ను మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పట్టణంలో దాదాపు 29 వార్డులు ఉన్నాయి. ఆ రకమైనటువంటి వార్డులకు సంబంధించి 60,000 జనాభా ఉంది. ఈ జనాభాకు సంబంధించి కూడా మరి నిత్యం కూడా ఇతర ప్రాంతాల నుంచి రద్దీగా ఉన్నటువంటి మున్సిపాలిటీ నందికొట్కూరు పట్టణం ఈరోజు మనం చూస్తే 29 వార్డులో కూడా డ్రైనేజీ కాలువలు సరిగా లేని పరిస్థితి రోజు ఉంది. వర్షాకాలం దాపురించింది. వర్షాకాలం వచ్చేటువంటి సందర్భంలో ఈరోజు ఎక్కడ చూసినా మురికి కాలువల్లో నీళ్లు, రోడ్లపైన నీళ్లు ఉండి ఈరోజు మురికి పెరిగిపోయే కాలువలు కూడా ఈరోజు నిలువని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. డ్రైనేజీ కాలువలు సక్రమంగా ఉండకపోవడం వల్ల ఈరోజు దోమలు వృద్ధి చెంది అనేక రకాలుగా రోగాలు వస్తూ ఉన్నాయి. డయేరియా, మలేరియా, అనేక రకంగా డెంగ్యూ, అతిసార వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈ వ్యాధులను నియంత్రించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేశాం. వీటితో పాటు దోమలు ఈరోజు విపరీతంగా ఉన్నాయి. ఈ దోమలతో పాటు టౌన్ లో ఎక్కడ చూసినా కూడా ఇళ్లకు వచ్చేసి ఇళ్ల ముందర ఈరోజు బొచ్చు పురుగులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మరి వాతావరణంలో మార్పులో భాగంగా ఈరోజు ఆ పురుగులు ఇళ్ల మీద పడతా ఉన్నాయి. అదేవిధంగా ఆ పురుగులను కూడా నియంత్రించాలని, దోమల పాసింగ్ మిషన్ కూడా ఆ రకంగా కొట్టాలని, విపరీతమైన దోమల వల్ల అంటు రోగాల బారిన పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకొరకే మున్సిపల్ కమిషనర్ గా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఈరోజు నందికొట్కూరు పట్టణంలో చాలా మంది కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలో ప్రత్యేకంగా ఇందిరానగర్ కాలనీ ఉంది. ఆ కాలనీకి సంబంధించి ఈరోజు అనేక రకాలుగా దళితులు వ్యవసాయ కూలిపైన జీవనం సాగించేటువంటి వాళ్ళు ఎక్కడ చూసినా మరి వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ఈరోజు ఆ రకంగా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఉన్నటువంటి ఇందిరానగర్ కాలనీలో పురుషులు, మహిళలు ఒక చోట కూర్చుకునే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అందుకొరకే మున్సిపల్ కమిషనర్ గారిని మేము డిమాండ్ చేసాం. అక్కడ ఇందిరానగర్ కాలనీకి సంబంధించి ప్రత్యేకంగా సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరాం. వాటితో పాటు మరి వ్యక్తిగత మరుగుదొడ్ల గతంలో మున్సిపాలిటీ పట్టణంలో 15,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్కీము లేని పరిస్థితి కనపడతా ఉంది. అందుకొనే ఆ స్కీమును పునరుద్ధరణ చేసి ఒక్కొక్క లబ్ధిదారునికి 50,000 రూపాయలు వ్యక్తిగత మరుగుదొడ్డి కూడా ఆ రకమైనటువంటి రుణం మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అన్ని అంశాలపైన కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ప్రజా గ్రీవెన్స్ లో ఇచ్చే రకంగా కూడా వాళ్ళు స్పందించారు. ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోతామన్నారు. అందుకొరకే ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఐ రైతు సంఘం జిల్లా నాయకులు. అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. వీరితో పాటు రైతు సంఘం నాయకులు స్వామన్న, ఉపేంద్ర, భాస్కర్ గౌడ్, కేశవ్ గౌడ్, మస్తాను మహిళలు కూడా ఈ కార్యక్రమంలో ఏసురత్నమ్మ, ఆ రకంగా మిగతా సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.